Hi guys, welcome to our channel. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇక బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని పంపించిన తర్వాత నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో జరిగాయి. ఇక ఇందులో భాగంగా 5వ వారం నామినేషన్ ప్రక్రియ ఏంటనుకుంటున్నారు? మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్స్ మెడలో ఫోటో వేసి నామినేషన్ చేయాలని బిగ్ బాస్ తెలియజేశాడు. అంతేకాదు వైల్డ్ కార్డ్ వారికి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి వాళ్ళని నామినేషన్ చేయడానికి వీల్లేదంటూ ఒక ట్విస్ట్ పెట్టాడు. ఇక వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో పృథ్వీ వర్సెస్ ప్రేరణ అన్నట్టు 6వ వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో జరిగాయి. ఆ రోజు సంచాలక్గా నువ్వు చేసిన డెసిషన్ కరెక్ట్ కాదంటూ ప్రతి ఒక్కరూ అదే టార్గెట్ చేయడంతో ప్రేరణ అయితే చాలా ఏడ్ చేసింది. అది నేను కరెక్ట్గానే చేశాను, మీరు ఎంతమంది ఎన్నని నన్ను నామినేషన్ చేసినా నాకు పర్వాలేదు, బయట ఆడియన్స్ చూస్తున్నారు, ఏది నిజం ఏది అబద్ధం అంటూ ప్రేరణ కూడా ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు తగ్గకుండానే నామినేషన్ని ఎదుర్కొంది. ఇక ఈ విషయం పక్కన పెడితే మళ్ళీ బిగ్ బాస్ కలగజేసుకొని ఒక భారీ ట్విస్ట్ అయితే పెట్టారు. ఆ భారీ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంది నామినేషన్ చేయకూడదన్నారో అదే బిగ్ బాస్ చివర్లో హౌస్ మొత్తం అంతా కలిసి డైరెక్ట్గా ఇద్దరిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని నామినేషన్ చేయాలని ట్విస్ట్ పెట్టాడు. ఆ ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరనేది డైరెక్ట్గా నామినేట్ అయిన వాళ్ళని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.